హాయ్ అండి. వన్ మోర్ లెంతీ వీడియో ఏమనుకోకండి, కొంచెం లేట్ అయినాయి వీడియోస్ అన్నీ. వెజిటేబుల్ రైస్ అండి. పులావ్ అని అనుకోవచ్చు, రైస్ అని అనుకోవచ్చు. వన్ ఆఫ్ ది లంచ్ బాక్స్ రెసిపీ. అంటే ఎప్పుడు పిల్లలకి ఒకేలా కామన్గా చేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్, అలానే కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని, ఆకు, లవంగం, బిర్యానీ సంబంధించిన మసాలా మొత్తం వేసుకొని, కొంచెం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని వేసుకోండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేనైతే వేసుకుంటున్నాను. అలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగోండి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే ఇవ్వండి. అంటే అన్నీ ఒకే దీంట్లో తినాలి అనుకునే వాళ్ళకి మాకు చాలా బాగుంటుంది. నాకైతే మాత్రం వన్ ఆఫ్ ది ఫేవరెట్. అంటే అప్పుడప్పుడు చేసుకుంటాం మేము, కానీ నాకు చాలా ఇష్టం. తింటూ ఉంటే ఇంకా తినాలనిపించింది. పెరుగు చట్నీతో అయితే ఇంకా బాగుంటుంది. కర్రీస్తో అయినా బాగుంటుంది, బట్ నాకు పెరుగు చట్నీతో అయితే చాలా ఇష్టం. పెరుగు చట్నీ అంటే ఏదో అనుకుంటారేమో, రైతా అండి. చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమంది వెజిటబుల్ బిర్యానీకి అండ్ పలావ్కి ఉన్నారో కమెంట్ చేయండి నాకైతే. అలానే కొంచెం అది ఫ్రై అవుతుండగానే సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. కొంచెం స్పైసీ తినేవాళ్ళు, నేనైతే కొంచెం వేసుకున్నాను పెప్పర్ పౌడర్. అది కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే మనం అంతలోగా 1 కప్ ఆఫ్ రైస్ తీసుకొని దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిగ్గా కరెక్ట్ క్వాంటిటీ అయితే అదండి. మనకి వెజిటేబుల్స్లో కొంచెం వాటర్ దిగుతూ ఉంటుంది. నేనైతే అలానే చేసుకుంటా. నానపెట్టుకున్న బాగానే ఉంటుంది, కానీ నాకు నానపెట్టుకుంటే ఎందుకు అంత అనిపించదు. అందుకే నేను డైరెక్ట్గా వాష్ చేసి వేసుకుంటానండి. చాలా అంటే చాలా పలుకులుగా బాగా వస్తుంది అన్నమాట రైస్. అలానే లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా అంటే ఇప్పుడు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే కలర్ చేంజ్ అవ్వదండి పుదీనా, కొత్తిమీర. ఇది ఏ బిర్యానీకైనా అలానే వేసుకోండి, కలర్ చేంజ్ అవ్వదు. లేకపోతే నల్లగా అయిపోతుంది పుదీనా కానీ కొత్తిమీర కానీ. ఇలా అంటే అసలు చేంజ్ అవ్వదు. వాటర్ పెట్టుకొని లిడ్ పెట్టేసుకుంటే మన పులావ్ మాత్రం రెడీ అయిపోయింది. 10 minutes. హై ఫ్లేమ్లో అయితే 10 minutes, లో ఫ్లేమ్లో అయితే 15 minutes to 20 minutes పట్టిద్ది. మంచిగా కుక్ అవుతుంది. ఇదిగోండి నా బిర్యానీ కుక్ అవుతుంది. పులావ్ మాత్రం లాస్ట్లో ఇలా ఉంటుందండి. మేమైతే పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నాం. మీరు దేంతో సర్వ్ చేసుకుంటే మీకు నచ్చిందో కూడా కమెంట్ చేయండి. సరే అండి, బాయ్. లేట్ అవుతుంది వీడియోస్ అని ఫీల్ అవ్వకండి, కొంచెం ఏమనుకోకండి.